హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నాను. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ సుభాషిణి గారు మనతోని ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను మేడం గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. కానీ చాలా వరకు అరెస్ట్ అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారి వీడియో అండ్ అఖిల్ పైల్వాన్ గారి వీడియో ఏదైతే కలిసి అతను మెడలో గార్లాండ్ వేయడము ఇవన్నీ చూపెడుతున్నారు. అంటే ఇది రేవంత్ రెడ్డి గారి సమక్షంలోనే జరిగిందా, ఈయన పార్టీ వచ్చిన తర్వాత ఇలా జరిగిందని కొంతమంది అంటే అపోజిషన్స్ వాళ్ళు చెప్తున్నారు. దీన్ని ఏమంటారు? ఏదైనా ఇప్పుడు ఒక ఫేమస్ సెలబ్రిటీ కానీ ఒక పొజిషన్లో ఉన్న ఒక పొలిటికల్ లీడర్ అంటే ఇప్పుడు మనం సీఎంని తీసుకుంటే హీఈస్ అవర్ చీఫ్ మినిస్టర్ కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మనము అతను ఏ స్థాయిలలో కూడా మెమోంటో తీసుకోవడం తప్పు కాదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక ఆర్గనైజేషన్లో మెమోంటో తీసుకోవడం అదేం తప్పు కాదు, కానీ అతనితో దిగడం కూడా తప్పు కాదు. నువ్వు చేసే పనులకు అతను ఎందుకు బలైపోతాడు? నీవు తప్పు చేసి నువ్వు ఆ వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ అమ్మాయిలది పైన బుక్ అయినావు కేసు, అతను ఏ విధంగా రిఫ్లెక్షన్ అవుతాడు? ఇప్పుడు ఒక వ్యక్తికి ఆల్రెడీ తెలుసు వాట్ ఈస్ లీగల్, వాట్ ఈస్ ఇల్లీగల్. ఆ రెండిటి మధ్యన వ్యత్యాసం తెలిసిన వ్యక్తి ఎందుకు దీంట్లో దిగాలని చూస్తాడు? నీకెందంటే నీకు డబ్బులు కావాలనో, లేకుంటే నీకు ఎక్కడైతే సెలబ్రిటీస్ మధ్యన నీ పేరు ఉండాలనో, నీ పేరు కాంక్ష కోసమో, నీకేం కావాలో, నీ మనసులో ఏమున్నదో ఆ వాంఛ, ఆ కోరిక నువ్వు తీర్చుకోవడానికి నువ్వు ఈ విధమైన దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయినావంటే నీవు కోర్టులో ప్రూవ్ చేసుకుంటావు. వెదర్ యూ హ్యావ్ డన్ దిస్ అఫెన్స్ ఆర్ నాట్ అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. మనం ఎట్లా నిర్ణయిస్తాము? ప్రసార మాధ్యమంగా వచ్చింది అని అంటే ఒక అఫెన్స్ జరిగింది, పోలీసు వాళ్ళు పట్టుకున్నారు, సో ఇట్ ఈస్ అ పబ్లిక్ డాక్యుమెంట్ అయిపోయింది. అప్పుడు పబ్లిక్ డాక్యుమెంట్లో అన్నీ రావట్లే కదా, ఇతని మీదనే వచ్చిందంటే ఇతను కూడా ఒక ఫేమస్ కేటగిరీగా ఎక్కడో ఉండాలి కదా. ఆ ఫేమస్ కేటగిరీకి ఈ విధంగా పబ్లిసిటీ జరిగింది కాబట్టి ఇతను నిరూపణ చేసుకుంటే, నేను చెయ్యలేదని నిరూపణ చేసుకుంటే దాని నుంచి బయటపడతాడు, లేదు అంటే 7 సంవత్సరాలు శిక్ష పడతాడు. కానీ ఇప్పుడు చాలా మంది వేరే దేశాల నుంచి కూడా అమ్మాయిలను తీసుకొస్తారు. అంటే వాళ్ళు ఇష్టపూర్వకంగా వస్తారా మేడం, లేకుంటే వీళ్ళకి ఏమైనా డ్రగ్స్ ఇచ్చి, లేకుంటే మత్తోది ఏమైనా మెడిసిన్స్ అలాంటివి ఇచ్చేసి తీసుకొచ్చి ఇక్కడ అనుభవించి వాళ్ళని ఎక్కడైనా పాడేస్తారా? కొన్ని మర్డర్స్ కూడా మనకు డెడ్ బాడీస్ కూడా దొరుకుతుంటాయి, అలాంటి సంఘటనలు కూడా జరుగుతాయి. అది అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నవి, కొన్ని చోట్ల జరిగినాయి, కొన్ని కేసెస్ రావడం కూడా జరిగింది. ఎప్పుడైతే పోలీస్ వాళ్ళ ముందు కానీ వాళ్ళ ముందు స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఒరిజినల్ చెప్పమ్మా అని వాళ్ళని కొంత సహృదయంతో పోలీస్ వాళ్ళు కూర్చోబెట్టి, మహిళా పోలీస్ వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ నుంచి తీసుకున్న ఇన్ఫర్మేషన్లో లీక్ అవుతుంది. 10 మంది విమెన్ ఉన్న దగ్గర ఎవరో ఒకరు అసత్యం చెప్పలేక సత్యం చెప్పవలసి వస్తుంది. అప్పుడు అది ఒకసారి సత్యం చెప్పిన తర్వాత వెనుకకు తీసుకోవాలంటే తీసుకోలేరు కొంతమంది. ఎందుకంటే నీకు అంత అవసరం ఏమున్నది అబ్రాడ్ నుంచి తెచ్చి, నువ్వు పోవాలంటే అబ్రాడ్కి పోయి నువ్వు ఏమైనా చేసుకొని ఆ గవర్నమెంట్ చూసుకుంటుంది. నువ్వు భారతదేశంలో వచ్చి నువ్వు అక్కడి నుంచి వచ్చి ఈ ఇళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బలి చేయడం ఎందుకు? నీ కోరికని నెరవేర్చుకోవాలని, నీకు అంటే నీ వాంఛని, నీ యొక్క సగటు ఒక పురుషుని వాంఛని తీర్చుకోవడానికి, డబ్బులు ఇచ్చి తీర్చుకోవడానికి ఇది అంత అవసరం లేదు. ఎందుకంటే మానవ విలువలు అన్నది అద్భుతమైనవి. ఒక కేసులో నీ పేరు ప్రతిష్ట పోయింది అనుకోండి, నువ్వు బయటకు వెళ్తూ నడుస్తున్న కొద్దీ, నువ్వు ప్రజల్లో నడుస్తున్నావు, సంఘంలో నడుస్తున్నావు, నీ కుటుంబంలో నడుస్తున్నావు, నీ పిల్లలు నడుస్తున్నారు, వాళ్ళ మీద నీకు ప్రేమ వాత్సల్యం ఉంటే ఇలాంటి కార్యక్రమాలు చేయరు. దీంట్లో నన్ను ఇరికిచ్చిండ్రు అని ఒకవేళ పహల్వాన్ కనుక అన్నాడు అనుకోండి, దెన్ యూ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. కోర్టులో పరిష్కారం చేసుకొని, కోర్టులో ఎవిడెన్స్ నేను చేయలేదని చెప్పుకొని నువ్వు ప్రూవ్ చేసుకొని నువ్వు బయటికి రావాలి. ఇంక ఇప్పుడు ఆల్రెడీ మాధ్యమంలో వచ్చింది కాబట్టి చాలామంది మాట్లాడి ఉంటారు దీని మీద. ఇది ఏంటంటే సామాజిక అన్యాయాన్ని కొనసాగించవద్దు పేరున్న వ్యక్తులు కాబట్టి కొన్ని తరహాలలో చెయ్యని వ్యక్తులను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసే పరిస్థితుల్లో కొంతవరకు ఉండొచ్చు. కానీ అది మనము మన ధైర్యంతో ఆ ఎత్తుగడ్డలని తోసిపుచ్చుకుంటూ ముందటికి వెళ్ళి సమాజాన్ని మంచి చేసే ఆలోచనలో ఉన్న వ్యక్తులకి ఇది సమాధానం ఏ విధంగానైనా ధీటుగా ఇవ్వచ్చు. కానీ కావాల్సుకొని చేసిందాన్ని అయితే అనుభవించక తప్పదు. కానీ ఇప్పుడు చూస్తే కనుక అది ఏదైతే ప్లేస్ ఇచ్చారో హోటల్, దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఏదైతే హోటల్ ఇచ్చారో అతనికి కూడా కేసు అవి ఉంటాయా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే కావాల్సుకొని చేసిన ఏ ఒక్క నేరాన్ని
అంటే ఇది సార్ క్రైమ్ స్టేజెస్ అన్నట్టు. క్రైమ్ అంటే నీవు ఫోన్ కాల్ చేసినప్పటి నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. బాబు మేము పలానా దగ్గర పెట్టినాము పొజిషన్, మీరు వచ్చి అక్కడ రండి, మీరు ఇక్కడికి రండి, అక్కడ రండి అని వీళ్ళు ఇచ్చే మాటలు, పొజిషన్స్, సందర్భాలు, వాళ్ళు మాట్లాడుకునే తీరు తెన్నులన్నా మధ్యన దేర్ విల్ బి సమ్ ఎవిడెన్స్ వచ్చేస్తుంది. హోటల్ని ఎందుకు సీజ్ చేయవలసి వచ్చిందని అంటే ఇది అరికట్టడానికి ప్రభుత్వం ఇచ్చిన చట్ట ప్రకారమైన యాక్ట్ అది. సో ఆ యాక్ట్ ప్రకారము నీకు ఇలాంటి వ్యక్తులని ఇక్కడ తెచ్చి వాళ్ళని వ్యభిచారం చేయవలసిన అవసరం లేదు. అది నీ యాజమాన్యము. అందుకని యాజమాన్యం మీద కూడా ఒక అఫెన్స్ చేయబడుతుంది. క్లోజ్ చేయడం కూడా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్.